వెల్కమ్ టు భారత్ మీడియా. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను యథాతథంగా అమలు చేయాలని, ఫీజుల బకాయిలు 8,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బహిష్కరిస్తూ కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు తమ కోర్సులను పూర్తి చేసుకున్నా కూడా కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని, సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఉద్యోగాల విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలు చెల్లించే ముఖ్యమంత్రి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 8,000 కోట్ల రూపాయలను అప్పుగా తెస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. బట్టి విద్య కొరకు బడ్జెట్ లేదు అనడం చాలా బాధాకరం. మూసీ సుందరీకరణ, మెట్రో అభివృద్ధులకు మేము అడ్డంకి కాదు. వీటిపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని మండిపడ్డారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ యథాతథంగా కొనసాగాలి. ఈ నెల 30న జరిగే తరగతుల బహిష్కరణకు అన్ని విద్యార్థి సంఘాలు, కుల సంఘాల మద్దతు తెలపాలని కోరారు. మంత్రి గారు ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే ఆలోచన మానుకొని ఈ స్కీమును యథాతథంగా కొనసాగించాలని, అదేవిధంగా గతంలో నుంచి పేరుకుపోయిన 8,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బంద్ జరిపి తరగతులు బహిష్కరించి ర్యాలీగా కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించి అక్కడ అధికారులకు విజ్ఞాపన పత్రం సమర్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ను ఎత్తివేయాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారనే దాని మీద ఒక చిన్న డౌట్ అందరికీ ఉన్నది. ఈ స్కీమ్పై ప్రభుత్వము అనాలోచితంగా రోజుకొక జీవో ఇస్తుంది. ఒకటి, కోర్టులకు పోయి కన్ఫ్యూజ్ చేస్తుంది. రెండవది, 32 నెలల కాలం, 33 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి 300 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. కాంట్రాక్టర్లకు ఒక్కొక్క కాంట్రాక్టర్కి 7,000 కోట్లు, 10,000 కోట్లు ఇచ్చే ప్రభుత్వము 18 లక్షల మంది విద్యార్థులకు 14 లక్షలేమో రన్నింగ్ వాళ్ళు, కోర్స్ అయిపోయిన వాళ్ళు 2-3-4 లక్షలు ఉన్నారు. మొత్తం 18 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు రెండు కూడా చెల్లించడం లేదు. ఒక ఫీజులే కాదు, స్కాలర్షిప్లు కూడా ఉన్నాయి. అవి ఒక్కొక్క విద్యార్థికి 5,000 స్కాలర్షిప్ ఉంటుంది. ఆ స్కాలర్షిప్ కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో తిరగాట మారుతున్నారు. ప్రస్తుతం నిన్న మొన్నటి నుంచి కోర్సు అయిపోయిన సర్టిఫికెట్లు కావాలని పోతే ఇస్తలేరు. వాళ్ళు పైసలు వచ్చినాకనే రియంబర్స్మెంట్ వచ్చినాక ఇస్తాం, లేకపోతే పైసలు అన్నీ వచ్చిన తర్వాత మీకు వాపస్ ఇస్తామని అంటున్నారు. దీంతో విద్యార్థులు లబో దిబా అని మొత్తుకుంటూ నా దగ్గరికి వస్తే ఎంతమందికి ఫోన్లు చేస్తా, రోజు 50 మందికి ఫోన్లు చేసి కాలేజీలను బెదిరించి ఇప్పిస్తున్నారు. కాలేజీల బాధను కూడా చెప్తున్నారు. సార్, మేము జీతాలు ఇస్తలేం, అద్దె కడతలేం, మా కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది, అప్పులు తెచ్చిన వాళ్ళకు వడ్డీలు కట్టలేకపోతున్నాం, మా కష్టాలు పడుతున్నాయి, ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలదీయండి. రేవంత్ రెడ్డి గారు అనేక కొత్త ఆలోచనలు, పబ్లిక్ స్కూల్ విద్యారంగంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని 1,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. ఈ పబ్లిక్ స్కూళ్ళు పెట్టి దానికి కూడా 1,000 కోట్లు పెడతారు. అదే ఆ స్కూళ్ళు పెడితే ఈ ఉన్న స్కూళ్ళకి ఎందుకు ఇస్తలేవని నేను అడుగుతున్నా. రెండవది, బడ్జెట్ లేదని బట్టి అప్పుడప్పుడు చిలక పలుకులు కలుపుతున్నాడు. అది బట్టిని నేను అడుగుతున్నా, నువ్వు నా బడ్జెట్ లేకపోతే దీనికి ముసి సుందరీకరణకి ఎక్కడికి వస్తున్నాయి, మెట్రోకి ఎక్కడికి వస్తున్నాయి, అవి రావాలి, కాదంటలేను. అదేవిధంగా 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అని నిర్మిస్తున్నావు. ఎవరికి ఎందుకోసం నిర్మిస్తున్నారో అందరికీ తెలుసు. దానికి బడ్జెట్ ఎక్కడికి వస్తుంది, ఫ్లైఓవర్లకు, స్కై ఓవర్లకు బడ్జెట్ ఎక్కడికి వస్తుంది. కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ, ముసి మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేదా అని నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. ముసి మీద అంత ప్రేమ ఉన్నది, ముసి మీద ప్రేమ ముఖ్యమా నీకు, విద్యార్థుల మీద ప్రేమ ముఖ్యమా తెలుసుకోవాలి. చరిత్ర లోపల ఇది పెద్ద ఇష్యూగా మారుతుందని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. రెండవది, పైసలు లేవంటున్నావు కదా, పైసలు లేకపోతే ఈ 2 సంవత్సరాల 7 నెలల కాలంలో మార్చుకోవాలి.
ఏమన్నా డౌట్స్ ఉంటే ఓపెన్ డిబేట్ పెట్టి మనం మాట్లాడదాం. నీకు ఉండొచ్చు, నీకు నా బ్రాండ్ ఉండాలి ప్రతి స్కీమ్ మీద అని ఉంటుంది. నీది పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నీ బ్రాండ్ పెట్టుకో, పబ్లిక్ స్కూల్లో నీ బ్రాండ్ పెట్టుకో. ఫీజు రియంబర్స్మెంట్ మీద నీ బ్రాండ్ రావాలంటే టోటల్ ఫీజు, ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఇస్తున్నారు, టోటల్ అడ్మిషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు ఇచ్చి నీ బ్రాండ్ పెట్టుకో. అంతేగాని ఇప్పుడు ఉన్నది కట్ చేసి నా బ్రాండ్ పెడతా అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రైతు బంధు తీసేసి రైతు భరోసా అది తీసేసి దాని పేరు ఇంకోటి పెట్టి అమ్మో ఇట్లా పెట్టాలి, నా బ్రాండ్ ఉండాలి, రేవంత్ రెడ్డి బ్రాండ్. మాకేం అభ్యంతరం లేదు, బ్రాండ్ ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. మీరు అంటే మాకు ప్రేమ ఉన్నది, ఇంకా ప్రేమ పెంచుకో. ఎట్లా దాని స్కీమ్ను ఎన్లార్జ్ చేయి. ఇప్పుడు ట్యూషన్ ఫీజుతో పాటు స్పెషల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, ఇంకేమన్నా ఉంటే పాకెట్ మనీ కూడా పెట్టి నీ బ్రాండ్ పెట్టుకో. పాకెట్ ఉన్నదాన్నంతా కట్ చేస్తా అంటే బ్రాండు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో డాక్టర్ అరుణన్న గారి అధ్యక్షతన ఈ నెల 30వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా కలెక్టరేట్ల ముట్టడి, వేలాది మందితోని మరి కలెక్టరేట్ల ముట్టడి, ఆర్డీఓల ముట్టడి, ఎంఆర్ఓల ముట్టడికి తల్లి రావాలని చెప్పి మరి పిలుపునియడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఏ విధంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డితోని కొట్లాడి ఆర్ కృష్ణ 6 రోజులు ఆమర నిరాహార దీక్ష చేపట్టి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డాక్టర్, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా పూర్తి ఫీజులు చెల్లించే విధంగా ఆర్ కృష్ణ తీసినటువంటి జీవో నెంబర్ 58, 59 దీన్ని యథావిధంగా కొనసాగించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవ విధానానికి వస్తే, గతంలో మన మాజీ ముఖ్యమంత్రులు గౌరవ రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ మా దగ్గర బడ్జెట్ లేదు, దీన్ని ఎత్తివేసే ప్రమాదం చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఏమైంది, వాళ్ళ ఉన్న సీట్లకి ఎసరైంది. అవి గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారు ఏదో మాట మాట్లాడబోయారు. కృష్ణ ఒకటే మాట చెప్పాడు, బిడ్డ దీన్ని తెరువు వస్తే భస్మం అయిపోతారు అని చెప్పగానే అసెంబ్లీలో చెప్పాడు, దీని తెరువు రాను. అసలు ఇది ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడి నిరాహార దీక్ష చేసి చేపట్టినటువంటి ఈ యొక్క యజ్ఞానికి నేను చేదోడు వాదోడుగా ఉంటానే తప్ప నేను ఫీజు రియంబర్స్మెంట్ జోలికి రాను అని చెప్పినటువంటి మాట కిరణ్ కుమార్, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఏదో ఆశామాష అనుకుంటున్నాడు, మా దగ్గర బడ్జెట్ లేదు. ఇలా బడ్జెట్ లేదని చెప్తున్నావు, కుంభకోణాలన్నీ ఎక్కడ పోతున్నాయి, లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి, ప్రతి ఏటా తీసుకొచ్చే 16 లక్షల కోట్లు ఎక్కడ బడ్జెట్ పోతుంది, వచ్చే ఆమ్దాని ఎక్కడ పోతుంది, విద్యార్థులకు 10,000 కోట్లు లేవా, 8,000 కోట్లు నువ్వు లెక్క ప్రతి సంవత్సరం తీస్తే ఎంత, సంవత్సరానికి 2,500 కోట్లు మాత్రమే సరిపోతుంది. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి విద్యార్థికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఫీజులను నెలకు మరి పిల్లల అకౌంట్ల కాలేజ్ యాజమాన్యానికి చేరజేస్తున్నారు. ఒక్కసారి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కొత్తగా వచ్చినటువంటి విజయ్ మహారాష్ట్ర, అక్కడ కూడా తమిళనాడులో విజయ్ కొత్తగా వచ్చాడు. విద్యార్థులకు ఎక్కడికక్కడ అండగా ఉండి మరి విధానాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వ పాఠశాలనే కానీ, కాలేజీలనే కానీ కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దుతున్నటువంటి యువ నాయకులనైనా చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బిడ్డ, నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఫీజు రియంబర్స్మెంట్ జోలికి వస్తే మీరు భస్మాసుడిలాగా మీ నెత్తి మీద మీరే చేపెట్టుకున్నట్లు అవుతుంది. ఇలా ఎందుకంటే ఆర్ కృష్ణ దాని ఒక యజ్ఞం లాగా, దాని ఒక ప్రతి బీసీ బిడ్డ ఇలా చదువుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రకులాలో ఉన్నటువంటి ఓసీలు కూడా ఇలా చదువుకొని ఒక కలెక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, దేశ భవిష్యత్తును తిరగరాసే ఒక సైంటిస్ట్ కావాలని ఒక ఆలోచనతోని ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించిండు. తను త్యాగం చేసి తన జీవితం అంకితం చేసిండు. కానీ అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ జోలికి వస్తే భస్మాసుడిలాగా మీరు భస్మం అవుతారు. తస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ నెల 30వ తారీఖు నాడు ప్రతి ఒక్క లీడర్లు కూడా
విద్యార్థి లీడర్లు, సంక్షేమ సంఘం లీడర్లు, అదేవిధంగా ప్రతి ఒక్క వారికి కూడా నేను పిలుపునిస్తున్నాం. లక్షలాది మందిగా 14 రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది విద్యార్థులు ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి మనం స్వచ్ఛందంగా మరి మన నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కలెక్టరేట్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలను ముట్టడించి మన యొక్క మన అభినందన పత్రాలు ఇచ్చి మాకు రియంబర్స్మెంట్ యథావిధిగా కొనసాగుతుందా, లేకపోతే రాష్ట్రం అగ్నిగుండం రణరంగం కావాలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రికి ఎందుకంటున్నా అంటే విద్యాశాఖ మినిస్టర్ కూడా ఆయనే కాబట్టి మరి మీరు అతి తొందరలోనే ఈ 30 తారీఖు లోపల యథావిధంగా ఇస్తున్నామని చెప్పి ప్రకటన ఇవ్వాలి, లేకపోతే బిడ్డ కబద్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం.